ఛానల్ డైలీ అప్డేట్స్ చూడాలనుకుంటే రైట్ సైడ్ కనిపించే బటన్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సిబిఐ డైరెక్టర్గా ఉన్న లోక్ వర్మను ఆ పదవి నుంచి తొలగించి మరో శాఖకు బదిలీ చేయడం సరైందా అనేటువంటి ప్రశ్న వచ్చింది. సిబిఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగించడం ఏమాత్రం ప్రజాస్వామ్యబద్ధం కాదు అనేది కొంచెం లోతుగా మనం ఆలోచించిన అర్థమయ్యే విషయం. ఇప్పుడు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఆయనను తొలగించి బలవంతంగా సెలవు పైన పంపించడం అనేది చెల్లుబాటు కాదు అని చెప్పింది సుప్రీంకోర్టు. ఇది రాజకీయ జోక్యమే అని చెప్పింది. కాబట్టి ఆయన స్థానంలో ఆయనను పునర్నియామకం చేయాలి అని చెప్పింది. అంటే అర్థం ఏమిటి? ఆయన తొలగింపు చెల్లదు, రాజకీయ జోక్యంతోనే ప్రధానమంత్రి జోక్యం చేసుకొని స్వప్రయోజనాల కోసం లేదా రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన్ని ఆ స్థానం నుంచి తప్పించారు అని తేలిపోయింది. అలాంటి వ్యక్తిని సుప్రీంకోర్టు మళ్ళీ రీఇన్స్టేట్ చేయాలి అని చెప్పి ఆర్డర్ జారీ చేసిన తర్వాత 48 గంటల్లో త్రిసభ్య కమిటీ సమావేశమై ఆయన్ని తొలగించడం అంటే దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోగలం? అంటే ఏమైనా సరే ఆయన ఆ స్థానంలో ఉండొద్దు అనేటువంటి వైఖరి ప్రదర్శించినట్టు స్పష్టంగా మనకు కనపడుతూ ఉంది. అంతకుముందు ఏ పద్ధతిని పాటించకుండానే రాత్రికి రాత్రి ఆయన మీద బలవంతంగా వేటు వేసి సెలవు మీద పంపించారు. అది చెల్లుబాటు కాదు అన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు 48 గంటల్లో త్రిసభ్య కమిటీ కూర్చొని తొలగించారు. జనవరి 31వ తేదీన రిటైర్ అయ్యేటువంటి వ్యక్తిని ఇంత బలవంతంగా తొలగించాల్సినటువంటి అవసరం ఏమిటి? అంటే ఒక్కరోజు ఆ స్థానంలో ఆయన కొనసాగినా ప్రధానమంత్రికి ఏదో ఇబ్బంది కలుగుతోందా, అందుకే వెంటాడి ఆయన్ని తొలగించే ప్రయత్నం చేశారా అనేటువంటి సందేహానికి ఇప్పుడు అవకాశం కలుగుతోంది. అయితే త్రిసభ్య కమిటీనే చేసింది కదా, ఇక అది చట్టబద్ధంగా చేసినట్టే కదా అనేటువంటి ప్రశ్న వస్తుంది. దాంట్లో కూడా అనుమానాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది, సివిసి ఇచ్చినటువంటి నివేదికలో కూడా ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణల్లో అంత పెద్ద పసలేదు, ఆయన్ని బలవంతంగా సెలవు మీద పంపించాల్సినంత పసలేదు అని చెప్పేసి సుప్రీంకోర్టే చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ ఆరోపణల ఆధారంగానే సిబిఐ డైరెక్టర్ స్థానం నుంచి తొలగించి మరో శాఖకు బదిలీ చేయడం అని అంటే అది ఏ విధంగా న్యాయసమ్మతం అవుతుంది? తర్వాత చీఫ్ జస్టిస్ స్వయంగా ఇచ్చినటువంటి తీర్పులో ఆయన మీద ఉన్న ఆరోపణల్లో పసలేదనేది స్పష్టంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మరో జడ్జి ఈ త్రిసభ్య కమిటీలో ఉండి ఆయన్ని తొలగించాలనేటువంటి నిర్ణయం చేయాలి అన్నప్పుడు ఏ ప్రాతిపదిక మీద ఆ నిర్ణయం జరిగింది అనేటువంటి ప్రశ్న సహజంగానే వస్తుంది. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ మీద ట్రాన్స్ఫర్ అయినట్టయితే కారణం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరినైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో వాళ్ళను కూడా వాళ్ళ అభిప్రాయం కూడా వినాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇప్పుడు అలోక్ వర్మది అడ్మినిస్ట్రేటివ్ ట్రాన్స్ఫర్ కాదు, ఆయన సిబిఐ డైరెక్టర్ హోదా నుంచి తొలగించి మరో శాఖకు పంపిస్తున్నారు. పైగా ఆయన మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయని చీఫ్ విజిలెన్స్ కమిషనర్ ఇచ్చినటువంటి నివేదికలో 4 ఆరోపణలపైన ప్రైమా ఫేసి ఆధారాలు ఉన్నాయని అందుకే ఆయన్ని తొలగించి పంపిస్తున్నామని చెప్పి అంటున్నారు. అలాంటప్పుడు క్రిమినల్ కేసు పెట్టండి, సుప్రీంకోర్టు క్రిమినల్ కేసు పెట్టమని చెప్పాలి. లేదా సివిసి ఆరోపణల ఆధారంగా నివేదిక ఆధారంగా ప్రైమ్ మినిస్టర్ కార్యాలయం విచారణ జరిపించాలి. అవేవీ లేకుండా డైరెక్ట్గా ఆయన డైరెక్టర్ స్థానం నుంచి తొలగించి మరో శాఖకు బదిలీ చేయడం అంటే ఎట్లా న్యాయం అవుతుంది? అందుకని అవినీతి ఆరోపణలే కారణం అన్నప్పుడు ఆయన్ని కూడా పిలిచి ఆయన వాదన కూడా వినాలి కదా. వినకపోతే మరి సహజ న్యాయ సూత్రాలను మీరు ఎక్కడ పాటించినట్టు? ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ మీరు ఎక్కడ అమలు చేసినట్టు? అందుకని ఏ విధంగా చూసినా ఆయన్ని ఆ స్థానం నుంచి అర్జెంటుగా తొలగించాలనేటువంటి ఉద్దేశపూర్వకమైనటువంటి ప్రయత్నమే తప్ప నిజంగా న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి చర్య అని చెప్పేసి మాత్రం అనిపించట్లేదు. అందుకని ఇది సీరియస్గానే పరిశీలించాల్సినటువంటి అంశం. మరి ప్రధానమంత్రికి ఏమిటి అంత నష్టం కలిగే అంశం ఏమిటి? దేశమంతా చర్చ జరుగుతున్న విషయం ఈరోజు రాఫెల్ కుంభకోణం మీద
లోతైన విచారణకు అలోక్ వర్మ అన్ని రకాల ఏర్పాట్లు చేశారని, ఆయన కొనసాగడం అని అంటే ప్రధానమంత్రి స్వయంగా ఇరుక్కుంటాడు అనేటువంటి చర్చ దేశం అంతా జరుగుతూ ఉంది. కాబట్టే ఈ నెల 31న రిటైర్ అయ్యే వ్యక్తిని ఈ 15 రోజులు ఆ పోస్ట్లో ఉన్న ప్రధానమంత్రి స్వయంగా ఇరుక్కునేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో బలవంతంగా ఆయన్ని పంపడం అని అంటే ఇది ప్రధానమంత్రి తనను తాను రక్షించుకోవడం కోసం చేస్తున్న చర్య అనేటువంటి అనుమానానికి అవకాశం తానే ఇస్తున్నారు. నిజానికి ఏం జరగాలి? తన మీద ఆరోపణలు వచ్చినప్పుడు తాను ఒక వైట్ పేపర్ అని రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తన జీవితం ఒక తెరిచిన పుస్తకమని, తెల్లగాగితమని రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాంటి విచారణకైనా నేను సిద్ధమని చెప్పేసి ప్రజల ముందు నిలబడాల్సిన అవసరం ఉంది. అట్లా కాకుండా విచారణ జరుపుతున్నటువంటి ఉన్నతాధికారిని వేటాడి ఆ స్థానం నుంచి తొలగించడం అని అంటే దీన్ని ఎవరూ సమర్థించజాలరు. ఇక్కడే సిబిఐ లాంటి సంస్థల్ని స్వతంత్ర సంస్థలుగా నడపడానికి ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనే ప్రశ్న కూడా ఒక జర్నలిస్ట్ మిత్రుడు వేశాడు. ఇప్పుడు సమస్య సిబిఐ లాంటి సంస్థ స్వతంత్రతను కాపాడటం కాదు. సిబిఐ కానీ ఆర్బీఐ కానీ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నందువల్లనే వీటి మీద వేటు పడుతున్నది. రాజ్యాంగబద్ధంగా సిబిఐ డైరెక్టర్ స్వతంత్రంగా వ్యవహరించే ప్రయత్నం చేశారు. రాజ్యాంగబద్ధంగా ఆర్బీఐ గవర్నరు స్వతంత్రంగా వ్యవహరించేటువంటి ప్రయత్నం చేశారు. వీరు స్వతంత్రంగా పనిచేయటమే ప్రధానమంత్రికి గిట్టలేదు అనేది ఇప్పుడు పరిస్థితులను బట్టి మనకు అర్థం అవుతా ఉంది. స్వతంత్రంగా వ్యవహరించి రాఫెల్ కుంభకోణం మీద స్పష్టంగా చిత్తశుద్ధితో విచారణ జరిపిన ఫలితంగానే ఆయన ప్రధానమంత్రి చెప్పు చేతుల్లో లేడు కాబట్టే ఆయన్ని తొలగించే ప్రయత్నం జరిగిందనేది స్పష్టం. ఆర్బీఐ గవర్నర్ విషయం కూడా అదే. అలోక్ వర్మను స్వయంగా తానే తెచ్చిపెట్టుకున్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పాలనలో వచ్చినటువంటి వ్యక్తి కాదు అలోక్ వర్మ. తానే స్వయంగా తెచ్చిపెట్టుకున్న వ్యక్తి కూడా నిజాయితీగా పనిచేయడం మొదలుపెట్టినప్పుడు ప్రధానమంత్రి దానికి అంగీకరించే పొజిషన్లో లేరు. ఉర్జిత్ పటేల్ను తానే స్వయంగా తెచ్చిపెట్టుకున్నారు ఆర్బీఐ గవర్నర్గా. అలాంటి ఉర్జిత్ పటేల్ కూడా స్వతంత్రంగా పనిచేయనివ్వనప్పుడు తట్టుకోలేని పరిస్థితి, పొమ్మనకుండా పొగబెడితే ఆయనంతటా ఆయన రాజీనామా చేసిపోయినటువంటి పరిస్థితి. అందుకని ఇలాంటి సంస్థలను స్వతంత్రతను కాపాడడం ఎట్లా, వాటి స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడడం ఎట్లా అనేటువంటి ప్రశ్న వస్తున్నదే. స్వతంత్ర ప్రతిపత్తికి ఇంకెక్కడి నుంచో ముప్పు వస్తే దాన్ని కాపాడడం ఎట్లా అనేటువంటి సమస్యను ఆలోచించవచ్చు. ఇప్పుడు స్వతంత్రంగా పనిచేస్తున్నందువల్లనే అది గిట్టక రాజకీయ జోక్యం జరుగుతోంది, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఒత్తిడులు పెరుగుతున్నాయి అనేటువంటిది ఇప్పుడు స్పష్టంగా తేలుతున్న విషయం. అందుకని ఈరోజు రాజ్యాంగబద్ధంగా స్వతంత్రంగా నడవాల్సినటువంటి సంస్థలది సిబిఐ కావచ్చు, ఆర్బీఐ కావచ్చు, సివిసి కావచ్చు, రా కావచ్చు, ఈడీ కావచ్చు, ఇలాంటి ఏ సంస్థ అయినా కానీ, వాటి ఉన్నతాధికారులైనా కానీ స్వతంత్రంగా వ్యవహరించాలి అని అంటే ముందు రాజకీయ నాయకత్వం, ప్రధానమంత్రి, అధికార పార్టీ చిత్తశుద్ధితో ఉండాలి, నిబద్ధతతో ఉండాలి. అప్పుడు నిబద్ధత కలిగిన, చిత్తశుద్ధి కలిగినటువంటి అధికారులను నియమిస్తారు. ఆ సంస్థలు స్వతంత్రంగా పనిచేసే వీలుగా వాళ్ళకు అన్ని విధాలా అండదండగా ఉంటారు. ఈ రాజకీయ నాయకత్వమే రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వీళ్ళను వాడుకునే ప్రయత్నం చేసినప్పుడు, ఈ రాజకీయ నాయకత్వమే అవినీతి కుంభకోణాల్లో ఇరుక్కున్నప్పుడు వీళ్ళు స్వతంత్రంగా వ్యవహరిస్తే వాళ్ళ భవిష్యత్తుకు నష్టం కాబట్టి, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుంది కాబట్టి వీళ్లను లొంగదీసుకోవడం లేదా వీళ్లను తొలగించి తమ చెప్పు చేతుల్లో ఉండేటువంటి అధికారులను పెట్టుకోవటం, ఇలాంటి ప్రయత్నాలు ప్రధానమంత్రి కార్యాలయం నుంచే జరుగుతున్నాయనే అనుమానాలకి ఈ రోజున ప్రధానమంత్రి అవకాశం ఇస్తున్నారు. అందుకని ఈరోజు మోదీ మీద ఎవరికైనా అనుమానం వస్తే ఆ అనుమానానికి అవకాశం ఇచ్చేది ప్రధానమంత్రి కార్యాలయమే తప్ప ఇంకెవరూ కాదు. అందుకని తాను చిత్తశుద్ధితో నిజాయితీగా ఉన్నారని చెప్పేసి మోడీ రుజువు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మరి ఆయన రాజీనామా చేశారు, అలోక్ వర్మ పదవికే రాజీనామా చేశారు, ఉద్యోగానికే రాజీనామా చేశారు, ఎందువల్ల అని కూడా కొంతమంది అడుగుతున్నారు. ఏం చేస్తాడు? జనవరి 31వ తేదీన రిటైర్ అయ్యే వ్యక్తి బలవంతంగా ఆయన సిబిఐ డైరెక్టర్ పోస్ట్ నుంచి మరొక శాఖకు బదిలీ చేస్తే ఆ శాఖ గురించి అర్థం చేసుకునే లోపు ఆయన రిటైర్ అయిపోతాడు. అంటే ఆ పోస్ట్లో ఉన్నా లేకపోయినా ఒకటే కదా. నిజాయితీగా చిత్తశుద్ధిగా పనిచేయాలనుకునే అధికారిని బలవంతంగా పంపిస్తున్నప్పుడు ఆత్మాభిమానం ఉన్నటువంటి అధికారి రాజీనామా చేస్తాడు. ఆ ఉద్యోగం ఉంటే తప్ప, ఆ జీతం వస్తే తప్ప పొట్టగడవదు అనే స్థితిలో ఉన్నవాళ్ళు తల వంచి ఉద్యోగం చేస్తారేమో, కానీ ఆ అవసరం లేని వాళ్ళు ఆత్మాభిమానం కోసమైనా రాజీనామా చేస్తారు. ఇప్పుడు అలోక్ వర్మ రాజీనామాను బహుశా అట్లనే అర్థం చేసుకోవాల్సి ఉండేదేమో. అట్లా కాకుండా
ప్రధానమంత్రి నిజాయితీగా జనవరి 31 వరకు ఆయన్ని తన పదవిలో కొనసాగనిచ్చి ప్రధానమంత్రి మీద వచ్చినటువంటి ఆరోపణలను నిజాయితీగా విచారణకు ప్రధానమంత్రి సహకరించి ఉంటే అలోక్ వర్మ మీద వచ్చిన ఆరోపణల మీద కూడా స్ట్రిక్ట్గా ఖచ్చితంగా విచారణ జరిపి నిగ్గు తేల్చి ఉంటే ఈరోజు ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం ఉండేది కాదు. అందుకని ఖచ్చితంగా ఈరోజు ప్రధాని మోడీ దేశం ముందు ముద్దాయిగా నిలబడ్డాడనేది మాత్రం స్పష్టం.